క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైవల్రీ అని చెప్పొచ్చు ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. దీన్ని ఎల్ క్లాసికో అంటారు. యాక్చువల్గా ఎల్ క్లాసికో అనేది ఫుట్బాల్లో యూజ్ చేసినటువంటి వర్డ్. సో దీన్ని క్రికెట్ కి కూడా ఆపాదించుకున్నారు. ఏదైనా ఒక రెండు టీమ్స్ మహామహుల్ లాంటి టీమ్స్ ఉంటే వాటి మధ్య ఒక రైవల్రీ అనేది జరిగితే దాన్ని ఎల్ క్లాసికో అని పిలవడం అలవాటు చేసుకున్నారు. మరి దీన్ని ఎల్ క్లాసికో అని ఎందుకు అంటారు? ఎందుకు ఈ రెండు టీమ్స్ మధ్య అంత రైవల్రీ ఉంది? మరి ఇప్పుడు కూడా అంత హైప్ ఎందుకు ఉంది? ఒక ఐదు రీజన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. నంబర్ 1, ఫైనల్ వార్. ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు 4 సార్లు ఫైనల్లో తలపడ్డాయి. ఇప్పటి వరకు ఏ రెండు టీమ్స్ కూడా ఈ ఐపీఎల్లో ఏ రెండు టీమ్స్ కూడా 4 సార్లు ఫైనల్లో తలపడలేదు. సో అందుకే ఈ రెండు టీమ్స్ మధ్య అంత రైవల్రీ అని చెప్తాం. మరి ఆ 4 సార్లు ఎప్పుడెప్పుడు అంటే 2010, 2013, 2015, 2019. 2010లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ఆ తర్వాత వరుసగా 3 ఫైనల్స్ లో, అంటే ఈ రెండు టీమ్స్ తలపడినటువంటి 3 ఫైనల్స్ 2013, 15, 19, ఈ 3 సార్లు ముంబై ఇండియన్స్ గెలిచింది. సో అందుకే దీన్ని ఆరెంజ్ రైవల్రీగా కొలుస్తాము. ఇక 2019 విన్ గురించి తెలుసు కదా, 1 రన్ మార్జిన్ తో గెలిచింది. ఫైనల్ హిస్టరీలోనే ద బెస్ట్ ఫైనల్ అని చెప్పొచ్చు. సో అటువంటి రైవల్రీ ఉంటుంది ఈ రెండు టీమ్స్ మధ్య. ఇక సెకండ్ థింగ్, దండయాత్ర. సో ముంబై చేసేటటువంటి దండయాత్ర, అది వాంఖడేలోనైనా సరే చెపాక్లోనైనా సరే. సరే వాంఖడేలో అంటే ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది. మరి చెపాక్ గురించి మాట్లాడుకుంటే చెపాక్ లో కూడా ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య 9 సార్లు మ్యాచ్ జరిగాయి. 9 సార్లు మ్యాచెస్ జరిగితే 5 సార్లు ముంబై ఇండియన్స్ గెలిచింది, 4 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ఒక్కటే కదా తేడా అనుకోవచ్చు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ని చెపాక్ లో ఓడించడం అనేది అంత ఈజీ కాదు. ఓన్లీ ముంబై ఇండియన్స్ కు మాత్రమే సాధ్యమైంది. అక్కడికి వెళ్ళి 5 సార్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడైతే వాంఖడేలో ఆడుతుంది. వాంఖడేలో కూడా ముంబైదే డామినేషన్ ఉంది. నంబర్ 3, ఎందుకు ఈ రెండు టీమ్స్ మధ్య పోరుని అంత హైలీ రేట్ చేస్తారు అంటే లెజెండ్స్. ఈ రెండు టీమ్స్ అందించినటువంటి లెజెండ్స్. మరి వాళ్ళలో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు కాదు, ఆట ఆడి వదిలేసిన వాళ్ళు. ఒకటి డ్వేన్ బ్రావో నిజానికి ఫస్ట్ ముంబై ఇండియన్స్ లోనే ఆడేవాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కి వెళ్ళాడు. చెన్నై సూపర్ కింగ్స్ కి వెళ్ళిన తర్వాత అతను ఆ టీంకే ఛాంపియన్ గా నిలిచాడు. అంతేకాదు ముంబై ఇండియన్స్ కి ఆడినటువంటి లసిత్ మలింగా అండ్ డ్వేన్ బ్రావో మధ్య 37 వికెట్స్ ఉన్నాయి ఈ రెండు టీమ్స్ ఆడినటువంటి మ్యాచ్ల్లో. సో అంత మంచి రైవల్రీ ఉందన్నమాట ఈ రెండు టీమ్స్ లో. అంత మంచి ఛాంపియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక మరో ప్లేయర్ అంబటి రాయుడు ఇనిషియల్ గా ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ముంబై ఇండియన్స్ తరఫున ట్రోఫీలు గెలిపించడంలో తనదైన రోల్ ప్లే చేశాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కూడా ట్రోఫీలు అందించడంలో కీ రోల్ ప్లే చేశాడు. సో ఇతను కూడా రెండు టీమ్స్ మధ్య ఒక లెజెండ్ గా మారాడు. నెక్స్ట్ లెజెండ్ హర్భజన్ సింగ్ కూడా అంతే. ముందుగా ముంబై ఇండియన్స్ ఆడాడు. ముంబై ఇండియన్స్ తరఫున ట్రోఫీలు గెలిపించడంలో తను కూడా మంచి పాత్ర పోషించాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కి వెళ్ళాడు, అక్కడ కూడా దుమ్మురేపాడు. సో ఈ రకంగా లెజెండ్స్ ని అందించింది. వాళ్ళు కూడా ఇటు ముంబై అటు సిఎస్కేకి ప్రాతినిధ్యం వహించారు. సో దీంతో ఈ రెండు టీమ్స్ మధ్య క్లాష్ ని హైలీ రేట్ చేస్తారు. ఇక నెక్స్ట్ థింగ్, నెంబర్ 4, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ గేమ్. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన పోరులో ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఏముంటాయంటే 1 రన్ తేడాతో ఫైనల్ మ్యాచ్ గెలవడం 2019లో. లసిత్ మలింగా ఆ ఓవర్ వేశాడు, లాస్ట్ ఓవర్. అది మనందరికీ తెలుసు ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో ఆ మ్యాచ్. సో అటువంటి మ్యాచ్ జరిగింది ఈ రెండు టీమ్స్ మధ్య. నెక్స్ట్ మరో విషయము, 1 వికెట్ కూడా నష్టపోకుండా గెలవటం. అది కూడా ముంబై ఇండియన్స్ గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్ మీద. చెన్నై సూపర్ కింగ్స్ ని 115 ఆర్ సంథింగ్ దానికి ఆల్అౌట్ చేసింది. ఆ తర్వాత వికెట్ నష్టపోకుండా ఆ చిన్న టార్గెట్ అయితే చేసింది. సో ఈ రెండు టీమ్స్ మధ్య ఇంకా ఎన్నో, అంటే అది వెతికితే మనకి చాలా రన్స్ డిఫరెన్స్ కానివ్వండి, వికెట్ డిఫరెన్స్ కానివ్వండి, ఇట్లాంటి గేమ్స్ అయితే చాలా ఉంటాయి. ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూశారు వీళ్ళు ఆ గేమ్స్ ని. ఇక నెంబర్ 5, నువ్వా నేనా అనేటటువంటి పోర్ ఉంటుంది ఈ రెండు టీమ్స్ మధ్య. ఇప్పటి వరకు 39 మ్యాచెస్ ఆడితే ఈ రెండు టీమ్స్ ఐపీఎల్లో 21 మ్యాచ్లు ముంబై ఇండియన్స్ గెలిచింది, 18 మ్యాచ్లు చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. కాబట్టి చాలా నెక్ టు నెక్ ఉంది ఈ రెండు టీమ్స్ మధ్య పోరు అనేది.
ఎవరు గెలుస్తారు ఏంటి అనేది అయితే ప్రెడిక్ట్ చేయడం చాలా చాలా కష్టం. ఇది అన్ని సీజన్లుగా గత 19 సీజన్ల నుంచి వస్తున్నటువంటిదే. సో మరి ఈ సీజన్ లో కూడా ఈ రెండు టీమ్స్ ఫస్ట్ టైం తలపడబోతున్నాయి. మరి ఇప్పుడు తలపడబోతున్నప్పుడు మరి ఇప్పుడు ఈ రెండు టీమ్స్ మధ్య ఉన్నటువంటి ఆ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, ఒకటి రోహిత్ శర్మ 10 days గ్యాప్ తర్వాత మళ్ళీ ఆడబోతున్నాడు. అంతకుముందు రిటైర్డ్ అట్టుగా వెనుదిరిగాడు ఒక మ్యాచ్ లో, ఆ తర్వాత నుంచి 10 రోజుల గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఈసారి బరిలోకి దిగబోతున్నాడు. ఇటువైపు తలా ధోని. మరి ధోని కోసం అయితే అభిమానులు సీజన్ స్టార్టింగ్ నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తను ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కడ ఆడట్లేదు కాబట్టి, ఓన్లీ ఐపీఎల్ లోనే కనిపిస్తాడు కాబట్టి మరి తనకున్న క్రేజ్ ముందు నుంచి ఎట్లాంటిదో మనకు తెలుసు. కాబట్టి తన కోసం తను ఆడుతుంటే చూడాలని అయితే అభిమానులు ఆరాటపడుతున్నాడు. దానికి తగ్గట్టుగానే ఎంఎస్డి వాంఖడేలో ప్రాక్టీస్ చేయడం కూడా మనం చూసాము. వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు, సూర్యకుమార్ యాదవ్తో మాట్లాడటము, ముంబైలోని మిగతా ప్లేయర్స్తో మాట్లాడటము. సో ఇవన్నీ వీడియోస్ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ మ్యాచ్కున్న క్రేజ్ అయితే మరింత పెరిగిపోతుంది. మరి ఈ ఎల్ క్లాసికోలో ఈసారి గెలుపు ఎవరిదవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.